ఫస్ట్ అయితే హ్యాపీ బర్త్‌డే టు అల్లు అర్జున్ గారు. మన ఛానల్ తరపు నుంచి మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు చూడండి. అల్లు అర్జున్ గారి బర్త్‌డే సందర్భంగా ఈ పోస్టర్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారైతే అనుకోలేదు అసల. చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్ అని చెప్పాలి అసల. ఆ హెయిర్ ఏంటి భయ్యా అసల, తన లుక్స్ ఏంటి అసలు చంపేశారని చెప్పాలి. ఈరోజు వచ్చిన పోస్టర్ అయితే ఇదే. పోస్టర్‌లో నేమ్ ఏమి ఇచ్చారంటే 'రాకా' అని అయితే ఇచ్చారు. నిన్నైతే మనకి ఈ పోస్టర్ అయితే వచ్చింది. ఇలా గోర్లతో అయితే ఉంది. ఈ వెంట్రుకలతో. దీన్నైతే నిన్న రిలీజ్ చేశారు ఈ పోస్టర్‌ని. కానీ అసలైన పోస్టర్ అయితే ఈ రోజే వచ్చింది. ఈ పోస్టర్ వచ్చేసి ర్యాంప్ ఉందని చెప్పాలి అసల. సోషల్ మీడియాని అయితే తగలపెట్టేస్తుంది మామ అసల. ఈ పోస్టర్‌లో అసలు గోల్లేంటి? అసలు తన లుక్స్ ఏంటి మామ అసల? చాలామందైతే వచ్చేసి టైటిల్ గాని, గ్లిమ్స్ గాని వస్తదనుకున్నారు. కానీ పెద్ద సర్ప్రైజ్ అనుకున్నాను నేనైతే. ఈ సర్ప్రైజ్ అయితే ఇలా చూస్తానైతే అనుకోలేదు. మన అల్లు అర్జున్ గారు వచ్చేసి 2 క్యారెక్టర్‌లుగా చేయబోయేది. 2 క్యారెక్టర్‌లో ఒక క్యారెక్టర్ పేరైతే రాకా. ఆ రాకా క్యారెక్టర్‌నైతే ఈ రోజైతే రివీల్ చేసేసారు. అల్లు అర్జున్ క్యారెక్టర్‌ని అయితే చూపించలేదు. అల్లు అర్జున్ గారైతే సూపర్ హీరో ఇందులో. అండ్ తనతో ఉండే విలన్ కూడా అల్లు అర్జున్ గారే. ఆ క్యారెక్టర్‌ని అయితే చూపించారు. తినైతే ఒక అడవిలో ఉంటాడనుకుంటున్నాను నేనైతే. ఆ గోర్లు, ఆ వెంట్రుకలు చూస్తుంటే అడవిలో నుంచి ఆ సిటీలోకైతే వచ్చి విలన్ కిందైతే ఉంటాడనుకుంటున్నాను. దాన్ని అల్లు అర్జున్ గారైతే ఆపుతారు. ఇదే మూవీ స్టోరీ అని నేను అనుకుంటున్నాను. చాలామంది కూడా ఇదే చెప్తున్నారు. మీకేమనిపిస్తుందో కామెంట్ వదిలేయండి. నేనైతే ఇలా అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదు కానీ, ఈ రేంజ్‌లో వచ్చిందంటే ఈ మూవీ పెద్ద బ్లాక్ బస్టరే. ఫస్ట్ అయితే 'పుష్ప 2' లోంచి వచ్చేసి ఆ సారీ కట్టుకున్న ఫోటో అయితే ఫస్ట్ లుక్ కింద అయితే రివీల్ చేశారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడైతే ఇలా అయితే రివీల్ చేశారు. నాకు తెలిసి ఇది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవుద్దనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ మీ మూవీకొచ్చేసి మోషన్ క్యాప్షన్ అయితే యూజ్ చేస్తున్నారు. అదొచ్చేసి యాపిల్ ఆర్ట్స్ అనే ఒక కంపెనీ అయితే చేస్తుందంట. ఈ యాపిల్ ఆర్ట్స్ అనే కంపెనీ చాలా చేస్తుందంట మోషన్ క్యాప్చర్. అండ్ ఈ మూవీ నాకు తెలిసి హిట్ అవుద్దనుకుంటున్నాను. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.